ఆ పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. 5 వృక్షములు 5 ప్రాణములు నడుమనున్న ఇదియే నాథు నిలయము నాద నిలయము ధ్వని. అన్న ఎట్లు తోచు, ఎవరికి తోచు? ఆత్మసాధకునకు. ఎప్పుడు? మృత్యువేళ ఆగమించినప్పుడు. ఇంత విశేషమైన రహస్యాన్ని చూపించారు. అది చూసి ఇంకా నేను బయలుదేరతానని రథం దిగాడు. మాయలేడి అయి అక్కడ తచ్చాడుతున్నాడు. ఎక్కడ? రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమ సమీపంలో. పైగా ఎలా తచ్చాడుతున్నాడంటే వెంటనే సీతమ్మ చూడలేదుట. అటు తిరుగుతున్నాడు, ఆ ద్వారం వద్దకు వస్తున్నాడు, మళ్ళీ అటు వెళుతున్నాడు. అక్కడున్న ఇతర లేళ్ల గుంపుల్లోకి వెళ్ళి కలిసి వాటితో పాటు మేస్తున్నాడు. అప్పుడు లేళ్ళు మొదలైన వచ్చి వాసన చూసి పారిపోయేట. చూడండి ఇక్కడ. అంటే లేడి వేషం వేసుకున్నప్పటికీ వాసన చేత రాక్షసుడిని తెలుసుకుని పారిపోయే లేళ్ళు. ఇది చూపిస్తున్నాడు. అంత చక్కగా వర్ణించాడు వాల్మీకి. అలా తిరిగి 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 రాముడి యొక్క కుటీర ద్వారం దగ్గర కూర్చుంది. మళ్ళీ లోపల నుంచి ఎవరు వస్తున్నారని చూసింది. లేకపోయేటప్పటికల్లా వెళ్ళి ఆ చుట్టూ సీతమ్మ కొన్ని పూల మొక్కలు అవన్నీ వేసుకున్నది. పళ్ళ మొక్కలు, పూల మొక్కలు. వాటి మధ్యలో తిరగడం మొదలుపెట్టాడు. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కోయడానికి అక్కడికి వచ్చినది. ఆ పువ్వులు కోస్తూ ఉంటే కనబడింది లేడీ. ఇది మామూలు లేడీ కాదు. ఎందుకంటే 13 ఏళ్ళు అయిపోయింది. ఒక్క ఏడాది. ఒక ఉత్సాహం వస్తుంది వాళ్ళకి. ఇంకా వెళ్ళిపోతాం కొద్ది రోజులు అయోధ్యలో. ఆ సమయంలో కనబడుతుంది ఈ లేడీ. ఆ లేడీ చర్మం అంతా బంగారం, దాని మీద మచ్చలన్నీ రత్నాలు. చూడండి ఇక్కడ. ఇలాంటి లేడీ భూమి మీద ఉంటుందా? ఇక్కడ సీతమ్మను అర్థం చేసుకోవాలి. మాయలేడి చూసి మోహించింది ఏమీ కాదు. సహజంగా ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించింది ఆ తల్లి. అందుకే రామ సీతమ్మల్ని అర్థం చేసుకునేటప్పుడు ఒకవైపు వాళ్ళు మనుష్య రూపాలతో ఉన్నారు కనుక మనుషుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ లోపల దైవత్వం దాగి ఉంటుంది. ఈ రెండు తీసుకోవాలి. అందుకే అంత సీతారాములు కూడా దుఃఖపడ్డారా? అంత సీతమ్మ కూడా మోహపడిందా? అంత రాముడికి ఏమీ తెలియనట్టు వెతుక్కున్నాడు ఎందుకు? ఇలా ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే రాముడు మనుష్యుల్లా తిరుగుతున్నాడు కనుక మనుష్యుల్లా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తన మనుష్యుల్లా ఉన్నది, కానీ ఆయన అంతరంగం మాత్రం నారాయణం. అంతేగాని రాముడు నరుల్లా తిరిగాడు కనుక ఆయన అంతర్యామి కాడండి అంటే వాడు పాపాత్ముడు. తెలుసుకోండి ఇక్కడ. రాముడు సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. కానీ నరుని వలె ఉన్నప్పుడు నరుడిలా ప్రవర్తిస్తున్నాడు, కానీ నరుడిగా కాదు, నరుని వలె ప్రవర్తిస్తున్నాడు. కానీ లోపల నారాయణుడు. నారాయణుని చేయదలుచుకున్న అవతార కార్యానికి నరుని వలె ప్రవర్తిస్తున్నాడు కనుక మనలాగే దుఃఖపడ్డం, మనలాగే ఆగ్రహించడం, మనలాగే హాస్యం చేయడం, మనలాగే అనుమానించడం ఇవి కనబడతాయి. కానీ ధర్మ విరుద్ధంగా ఉండవు. అది తేడా. మనకి వాళ్ళకి అది తేడా. ధర్మసమ్మతంగా మానుష ధర్మం చూపిస్తాడు, ఈశ్వర ధర్మం లోకరక్షణ కోసం చూపిస్తాడు. ఇది రామావతారాన్ని అర్థం చేసుకోవాలి. అసలు అవతారం అనే కాన్సెప్ట్ని ఇదే అర్థం చేసుకోవాలి. పూర్ణావతారములు మానుష రూపంలో తిరిగిన రెండే రెండు. ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా యోగులుగా వచ్చారు, నరసింహస్వామిగా వచ్చారు, ఇంతే. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కారణ జన్మలు, సిద్ధపురుషులు ఉంటారు, కానీ మాటి మాటికి అవతారాలు దిగిరావు. ప్రహృష్టాచ అనవజ్జాంగి. మొత్తానికి తల్లి ఆ లేడీని చూసింది. చూసిన వెంటనే అబ్బా ఎంత గొప్పగా ఉన్నది, ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. ఆశ్చర్యంగా ఉన్నది. ఇంతకాలం అడవిలో ఉన్నాం, అన్ని రకాల వింత వింత జంతువులను చూసాం, కానీ ఇంత వింత జంతువు ఎక్కడా లేదు. ఎక్కడన్నా బంగారం లాంటి చర్మం ఉంటుందా? రత్నాలు లాంటి మచ్చలు ఉంటాయా? కాబట్టి ఇది మామూలు జింక కాదు. దీన్ని ఎలాగైనా మనం తీసుకువెళ్ళాలి. మనం అయోధ్యకి వెళితే వనవాసం నుంచి వెళ్ళిన తర్వాత ఏమేమి వింతవంతువు తెచ్చారు అని మన వాళ్ళందరూ అడుగుతారు. అందులో మాండవి, శృతికీర్తి, ఊర్మిళ అక్క చెల్లెళ్ళందరూ అడుగుతారు. అందరూ చెలికత్తులు కూడా అమ్మాయి ఏం తెచ్చారమ్మా వనవాసం నుంచి అని అడుగుతారు. అప్పుడు నేనేమైనా ఏం చూపించాలి? మళ్ళీ పుట్టతేని తీసుకొచ్చాను, మూలికలు తెచ్చాను అంటే ఎవడైనా చేస్తాడు. ఏదో వింత తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఇంతకంటే వింత ఏముంటుంది? కాబట్టి దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది అనుకుని పశ్య లక్ష్మణ. వెంటనే రామా మీ తమ్ముడితో పాటు తీసుకురా అని పిలిచింది ఒక్కసారి. వెంటనే రాముడు లక్ష్మణుడితో పాటు బయటకు వచ్చాడు. ఆ సమయంలో చూసారా ఎంత బాగుందో? అక్కడ తిరుగుతోంది. ఇలాంటి లేడిని మనం ఎప్పుడు చూడలేదు. ఇది మనం తీసుకెళ్ళాలి. క్షత్రియులకి వేట ధర్మమే ఉన్నది కనుక నువ్వు వేటాడి బ్రతికున్న దాన్నైనా తీసుకురా, లేకపోతే చర్మాన్నైనా మనం తీసుకెళ్తాం. మొత్తానికి నువ్వు దీన్ని ఎలాగైనా తీసుకువెళ్ళాలి అనగానే లక్ష్మణుడు చూశాడు యగాదిగా ఆ లేడిని. చూసి వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇది మామూలు లేడీ కాదు. నా అనుమానం ప్రకారంగా సందేహం లేకుండా ఇది మారీచుడని నాకు అనిపిస్తున్నది. లక్ష్మణుడు చెప్పాడండి స్పష్టంగా. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమై వైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయా మృష్టా. ఆ మారీచుడికి లేళ్లు వేషాలు వేసి తిరగడం అలవాటు. చూసారా రామలక్ష్మణుల గొప్పతనం? శత్రువుని అంచనా వేసి పసిగట్టగలగడమే రాజనీతిలో ఉండవలసిన అద్భుత శక్తి. అది లక్ష్మణస్వామి వెంటనే చెప్తున్నాడు. వీడికి లేళ్లు వేషం వేయడివన్నీ వాడికి అలవాటు. లేకపోతే వింతదేంది కనబడింది అంటే ఎలా వచ్చిందని ముందు ఆలోచించాలి. అది వింత కనబడగానే ఆశ్చర్యపోవడం కాదు.
అది రావడానికి కారణం ఏంటి? ఎప్పుడు లేనిది కనబడిందంటే వెనకాల ఏదో ఉంటుంది. ఇదిగో మాయ అని చెప్పగానే మాయ అయినా సరే నాకు ఇది కావాలంది సీతమ్మ. ఏమిటండి ఆ మొండి పట్టు? రాముడి పత్ని కదా అలా మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకంటే రాముడైతే ఏం చేస్తాడు? ఇక్కడ సీతమ్మ కోరుకోవడం ఏం తప్పులేదు, అది ముచ్చటగా కోరుకున్నది. రాముడు అంటున్నాడు, లక్ష్మణ నువ్వు చూస్తూ ఉండు, నువ్వు చేయవలసిన పనంతా ఒక్కటే, సీతమ్మని కంటికి రెప్పలా కాపాడు, నేను వేటాడడానికి వెళ్తాను. ఒకవేళ నిజంగా బంగారు లేడు అనుకో, అది తీసుకువెళ్ళి సీతమ్మ ముచ్చట తీర్చడంలో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ రాక్షస మాయే అనుకో, నువ్వు చెప్పినట్టు వాడిని తప్పకుండా ఛేదించాలి. కానీ ఎలాగైనా నేను వీడిని వేటాడాలి అన్నాడు రాముడు. ఎంత ఆయన చేసింది తప్పేం లేదు చూడండి, ఆయన దాని వెంట వెళ్ళడం కూడా తప్పు కాలేదు. ఎందుకంటే క్షత్రియోచితమైన ఒక వీరుడు చేయగలిగిన పనే చేస్తున్నాడు. తన భార్య కోరుకున్న ముచ్చట ధర్మబద్ధమైన కోరిక తీర్చాలి, రాక్షసమాయ అయితే అలాగూ ఛేదించాలి. కాబట్టి నేను వెళతాను, నువ్వు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదం లేదు ఉండు అంటే, లక్ష్మణుడే జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదము ఉండేది కాదు, అసలు ఏ కథ ఉండేది కాదు. ఏ కథ లేకుండా ఉంటే మరి రామాయణం ఎందుకు? అందుకే ఏదో కథ జరగాలి గనక, లక్ష్మణుడు కదలాలి గనక తర్వాత కథ జరుగుతుంది. ఇదన్నీ లోపల దాగి ఉన్నటువంటి మునుల ప్రణాళిక. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆంతర్యం, అలాగే గుర్తుపెట్టుకోండి చాలు.